నుంచినో వైరల్ అవుతూ వచ్చింది. భగవద్గీతకి యునెస్కో గుర్తింపు అని చెప్పేసి ఇంతకాలం అవ్వలేదు. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత యునెస్కో గుర్తింపు ఇచ్చింది. ఇప్పుడు అవన్నీ ఫేక్లే ఎప్పటి నుంచినో వస్తున్నాయి అన్నట్టు అనుకుంటున్నారు. కానీ నిజంగా ఇప్పుడు యునెస్కో గుర్తింపు లభించింది. భారతీయ సంస్కృతి వారసత్వ ప్రతీకలైనటువంటి భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్ర లిఖిత ప్రతులకి అరుదైన గౌరవం లభించింది. మానవ వారసత్వాన్ని భద్రంగా ఉంచే యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో వీటికి చోటు దక్కింది. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం యునెస్కో ఈ విషయాన్ని వెల్లడించింది. భగవద్గీత, నాట్యశాస్త్ర లిఖిత ప్రతులతో పాటు వివిధ దేశాలకు చెందిన 74 వారసత్వ డాక్యుమెంట్లను గుర్తించినట్టు పేర్కొంది. దీంతో మొత్తం సేకరణల సంఖ్య 570కి చేరింది. భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోంది. ఈ రచనలు మన దేశం మీద ప్రపంచ దృక్పథానికి, మన జీవన విధానానికి పునాదులు. ఇప్పటివరకు మన దేశం నుంచి 14 గ్రంథాలు యునెస్కో రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయంటూ కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పుకొచ్చారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. గీతని అలాగే నాట్యశాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్లో చేర్చడం మన జ్ఞాన సంపద, సంస్కృతికి లభించిన ఘనమైన గుర్తింపు. ఇవి శతాబ్దాలుగా మన నాగరికతను ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించే ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ప్రధాని మోడీ కూడా సంతోషం వ్యక్తం చేశారు.